ఇంకా ఎన్ని దారుణాలు చూడాలో అర్థం అవ్వట్లేదు. ప్రతిసారి హార్ట్ బ్రేకే మిగులుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అబి ది ఓజీ. ఈ రోజు టాపిక్ ఏంటంటే నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ గురించి ఈ రోజు రివ్యూ ఇస్తాను. ఆ మ్యాచ్ గురించి డిస్కషన్ చేయబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసినట్టయితే మన వీడియోస్ ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. కైండ్లీ డూ దట్. అలాగే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. టాపిక్ లోకి వెళ్ళినట్టయితే సౌత్ ఆఫ్రికా నిన్నైతే నాక్డౌట్ అయ్యింది. ఈ T20 వరల్డ్ కప్ నుండి ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకున్నా, చెప్తున్నాను కదా, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకున్నా నిన్న ఒక్క సెమీఫైనల్ లోనే ఓడిపోయి నాక్డౌట్ అయిపోయింది. ఇది ఒకటోసారి రెండోసారో కాదు, చాలా సార్లు వాళ్ళకి ఎదురైన అనుభూతి ఇది. ప్రతిసారి అంటే వాళ్ళకి ఇంత లక్ ఫేవర్ చేయకపోవడం ఏంటి, ఇలా ఎప్పుడు వీళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ఎప్పుడు అనుకుంటూనే ఉంటాం. మెయిన్ థింగ్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఒక మ్యాచ్ లో మాత్రం న్యూజిలాండ్ కి సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరుగుతుంది. ఈజీగా గెలిచే మ్యాచ్ అది. సౌత్ ఆఫ్రికా గెలిస్తే క్వాలిఫై అవుతారు, ఓకేనా, క్వాలిఫై అవుతారు. ఆ మ్యాచ్ వర్షం కారణంగా కొంచెం ఆ DRS మెథడ్ ఏదో ప్లేలోకి వచ్చింది. అప్పుడు అసలు మ్యాచ్ బాల్స్ కి రన్స్ కి డిఫరెన్స్ ఈజీగా చేస్తారు అనే డిఫరెన్స్ నుండి ఒక బాల్ కి 20 రన్స్ వరకు పెట్టారు. ఆ మెథడ్ ఏంటో, ఆ రూల్ ఏంటో నాకు అర్థం కాలేదు, లక్ ఫేవర్ చేయలేదు. తరువాత 2015 వరల్డ్ కప్ కి అంతే, న్యూజిలాండ్ మళ్ళీ సెమీఫైనల్లో, అంటే అది ప్రతిసారి బాగా ఆడారు. ఆ వరల్డ్ కప్ కూడా చాలా బాగా ఆడారు. ఏబిడివిలియర్స్, ఫ్యాబ్ డు ప్లెసిస్, మొత్తం స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. అప్పుడు కూడా ఏంటంటే టాస్ ఓడిపోయారు. దానికి వచ్చి వాళ్ళ ఫీల్డింగ్ అక్కడ మరి ఆ ప్రెజర్ కో తెలియదు, దేనికో తెలియదు కానీ నో బాల్స్, ఫీల్డింగ్ మిస్టేక్స్, రన్అట్స్ ఎన్ని మిస్ చేశారంటే అక్కడ కూడా ఓడిపోయి ప్రతి ఒక్కరు ఏడ్చారు. ఆ రోజు ప్లేయర్స్ పెద్ద స్టార్స్ అయినప్పటికీ కంటతడి పెట్టుకున్నారు గ్రౌండ్ లో. ఆ రోజు వాళ్ళే కాదు, చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళ దేశంలోనే కాదు మన దేశంలో కూడా చాలా బాధపడిన సన్నివేశాలన్నీ మనం చూసాం. అదేంటి బ్రో, గతసారి వరల్డ్ కప్ వాళ్ళ మీద గెలిచాం కదా, మనకు వాళ్ళు పడరు కదా. అవతల పక్క ఇండియా ఉంది కాబట్టి ఓడిపోయినప్పుడు మనకి, అప్పుడు కూడా ఇండియా గెలిచినప్పటికి ఎంత సంతోషం ఉందో, వాళ్ళు ఓడిపోయినా కూడా అంతే బాధగా ఉంది ఆ రోజు అందరికి. ఒకవేళ ఇండియా కాకుండా ఇంకేదైనా వేరే టీము అక్కడ ఉండుంటే నాకు తెలిసి వాళ్ళు గెలిచారనే సంతోషం కన్నా వీళ్ళు ఓడిపోయారనే బాధే ఎక్కువ ఉంటది. అది కన్ఫర్మ్, ప్రతిసారి జరుగుతుంది. కాబట్టి ఏదో మన లక్ ఫేవర్ చేసి టాస్ గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళే కాదు, ఇండియన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక పెద్ద ఆస్ట్రేలియా టీం ప్లేయర్స్ మీద గెలిచారంటే అది మామూలు విషయం కాదు. మనం కూడా టెస్ట్ వాళ్ళ మీద గెలలేమేమో కానీ వాళ్ళు అయితే చాలా బాగా గెలిచారు. వాళ్ళు మనకి ఏ స్టేట్మెంట్ ఇచ్చారా, వీళ్ళు వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారా, అవన్నీ పట్టించుకోకుండా ఒక క్రికెట్ ఫ్యాన్ గా మనం ఏం ఆలోచించాలంటే, ప్రతిసారి వీళ్ళకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది నాకైతే మరి అర్థం కావట్లేదు. ఇప్పటికీ ఎవరికైనా అడగండి, ఇప్పటికీ ఇండియా కాకుండా వేరే టీం ఫేవరెట్ ఉందా, ఏదైనా ఉందా అంటే అది సౌత్ ఆఫ్రికానే. ప్రతి ఇండియన్ ఆ మాట చెప్తారు. ఇండియా కాకుండా వేరే టీం ఏదైనా ఫేవరెట్ ఉందా అంటే అది సౌత్ ఆఫ్రికా. ఇక్కడ జరిగింది వాళ్ళ లక్ ఫేవరెట్ కాదు, అవతల వారి టీం కూడా చాలా బాగా ఆడారు కాబట్టి వాళ్ళు గెలిచారు. ఇక్కడ టాస్ ఓడిపోవడం బట్టి కొంచెం స్లైట్ ఎడ్జ్ వాళ్ళకైతే ఉంది కాబట్టి వాళ్ళు కూడా బాగా ఆడారు. వాళ్ళకి కించపరచడం కాదు కానీ చాలా బాగా ఆడారు. ఫిన్ అలన్, టిమ్ సైఫర్ట్ చాలా బాగా వాళ్ళు ఫాస్ట్ గా ఆడారు. ప్రెజర్ తీసుకోకుండా పవర్ ప్లేలో రన్స్ రానివ్వడం కానీ ఎక్కడా అసలు తగ్గలేదు, చాలా బాగా ఆడి ఫైనల్స్కి వెళ్ళారు. న్యూజిలాండ్ కూడా మంచి క్రికెట్ ఆడింది, డిజర్వ్ ఫైనల్కి వెళ్ళడంతో కంగ్రాచులేషన్స్ న్యూజిలాండ్ టీం. అలాగే ఈ రోజు జరిగే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో కొంచెం కామెంట్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాకు తెలిసి ఇండియా అంటారు, కానీ బాగా ఆలోచించి ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. సపోర్ట్ మాత్రం ఇండియాకే ఉంటుంది, అది తప్పకుండా. ఈ రోజు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఈ వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి please like the video and subscribe to my channel and please support me. Support చేయండి. ఇలాగే కామెంట్ సెక్షన్ లో మీకు ఏమనిపించినా కామెంట్ చేయండి. బై గైస్.